హై వ్యూస్. ఈరోజు మార్నింగ్ లక్షద్వీపుల్లో ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఈ డీసాలినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తానని చెప్పేసి మాట్లాడినప్పుడు కొంతమంది కింద కామెంట్ ఏం పెట్టారంటే, సార్ పొల్యూషన్ ఏం జనరేట్ కాదా అన్నారు. పొల్యూషన్ కాదంటే మొత్తం కూడా కరెంటుతోనే అని చెప్పేసి అన్నా కదా. దెన్ నాకు ఒక డౌట్ వచ్చింది. రివర్స్ ఆస్మోసిస్ అంటారు కదా, ప్రక్రియ అదే కదా. ఇళ్లలో వాడే ఆర్ఓ ప్యూరిఫైర్లు ఉంటాయి, అవి కూడా ఇవే కదా. బట్ ఆర్ఓ ప్యూరిఫైర్లు వాడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అన్నారే, ఏంటిది అని చెప్పేసి చెక్ చేశారు. ఓరి దేవుడా, చాలా చాలా డేంజర్. నేను సమ్మర్లో మా ఇంట్లో కొండ ఉంటుంది, కొండలో నీళ్ళు. అదే వింటర్ ఇంకా రైనీ సీజన్ ఇటువంటివి అనుకోండి, నాకు చల్లార్చిన నీళ్ళు నేను తాగుతాను. ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఫిల్టర్ కాయిల్స్ ఉంటాయి చూశారు, రామా అని చెప్పేసి ఉంటుంది, అది వాడతాం మేము. ఈ ఎలక్ట్రానిక్ రివర్స్ ఆస్మోసిస్ ప్యూరిఫైర్లు వాడడం ఎందుకు బాబు అంటే, వాటి వల్ల మనకి వాటర్లో పూర్వకాలంలో అయినా ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళు కూడా ఏంటి, బావులో నీళ్ళు తాగుతారు, లేదు ఈ మున్సిపల్ వాళ్ళు ప్యూరిఫై చేసి వదిలిన వాటర్ తాగుతారు, చెరువుల నీళ్ళు లైక్ తేరు పోసుకొని ఇలా, లేదా కాచి చల్లార్చిన నీళ్ళు తాగుతారు. దానివల్ల ఏమైంది, మన బాడీకి అన్న మినరల్స్, విటమిన్స్ లైక్ అవన్నీ అందుతాయి, ఖనిజాలు లైక్ ఇవన్నీ లవణాలు. ఈ రివర్స్ ఆస్మోసిస్ వల్ల ఈ ఆర్ఓ ప్యూరిఫైర్లు అనేవి ఉన్నాయే, లిటరల్లీ మీరు వాటి ద్వారా నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్టయితే మీరు త్వరలో B12 డెఫిషియన్సీతో బాధపడబోతా ఉన్నారు. కిడ్నీలకు సంబంధించి త్వరలో ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి. బ్లడ్కి సంబంధించేసి ఇష్యూస్ తలెత్తబోతోంది. నేను చెప్పింది నిజమా కాదా అన్నది ఒక్కసారి డాక్టర్ని అడిగే మీరు తెలుసుకోండి. ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్యూరిఫైర్లు అన్నవి ఏవైతే ఉన్నాయో మనకి పనికొచ్చే మినరల్స్, ఖనిజ లవణాలు అన్నిటిని కూడా తీసి అవతల పడేసింది అంటే అది సేమ్ రోబో కానీ ఇదిగో పలానిది చెయ్యి అంటే అదే చేసింది అన్నట్టు, ఇదిగో ఈ వాటర్లో ఏవైతే వేరే వేరే కలిసి ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టంటే అన్ని తీసి పక్కన పెట్టిద్దాడ. అందుకని పాలు నీళ్లు కలిసినప్పుడు హంస పాలునే తాగి నీళ్లు వదిలిపెట్టిద్దాడ. ఆ హంసలాగా ఇక్కడ ఈ ప్యూరిఫైర్లు మన పనికొచ్చేవి తీసుకొని వాటర్లోంచి మనకి ఇచ్చేసి వేస్ట్ని పక్కన పెట్టి వాటికి అంత తెలివి లేదు. సో సమస్య వచ్చేసి ఇక్కడ అదే అనమాట. ఈ ఆర్ఓ ప్యూరిఫైర్లు ఎవరైతే వాడుతున్నారో దయచేసి వాటిని పక్కన పెట్టేశాడు. చక్కగా నార్మల్ ఫిల్టర్లు అంటే చూసారా, క్యాండిల్ ఫిల్టర్స్ ఉంటాయి, అవి తెచ్చి వాడుకోండి. లేదు కాదు కూడరా బాబు అనుకుంటే మున్సిపల్ వాటర్ను లేదంటే ఇంటి దగ్గర బావుల్లో బోరుల్లో తీసుకున్నప్పుడు కాచి చల్లార్చి వడపోసి అవి తాగండి, ఉత్తమం అనమాట. లేదు నీరు పై బాగుంది, మంచినీరు బాగుంటే హ్యాపీగా తెచ్చుకోండి, తేరేయండి, వాడుకోండి. ఇక ఈ లక్షద్వీపుల్లో కానీ అండ్ గల్ఫ్ కంట్రీస్లో కానీ అక్కడ మరి రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియ ద్వారా డీసాలినేషన్ కదా అన్నప్పుడు ఈ ఇళ్లల్లో వాడే ఆర్ఓ ప్యూరిఫైర్లు అంత సూక్ష్మంగా అండ్ అంత సెన్సిటివ్గా అయితే ఉండవు. దానివల్ల అందాల్సినవి అందుతాయని చెప్పేసి అయితే భావిస్తున్నా ఆ నీళ్ళ ద్వారా.